హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. గుడ్ మార్నింగ్తో పాటు కూడా ఎలా ఉన్నారండి అందరూ? ఝాన్సీ అక్కడ బాగానే ఉంది, మేము ఇక్కడ బాగానే ఉన్నాం. పర్సిపోయి రెండో రోజు. యాక్చువల్లీ మీకు చాలామంది అయితే బాధపడొద్దని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇద్దరు ముగ్గురు అయితే పర్సు తిరిగిస్తారు మీకు, బాధపడబాకండి అన్నారు. కానీ కుదరదని నేను కామెంట్కి రిప్లైనూ ఇచ్చా. ఇప్పుడు చెప్తున్నా, ఇచ్చేదైతే అందులో ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి అని ఇవ్వచ్చు. అందుకని అంత గట్టిగా నేను ఇవ్వరు కాబట్టే నేను రాదని చెప్పాను అనమాట. ఓకే, కొన్ని కామెంట్లు ఏటీఎం కార్డ్స్ బ్లాక్ చేయండి ఫస్ట్ అని చెప్పి అన్నారు. నేను కర్లపాలెం వచ్చి కారు అక్కడ డ్రాప్ చేసిన తర్వాత వెంపటనే ఇక్కడైతే నేను యూనియన్ బ్యాంక్కి కాల్ చేసి నేనైతే ఆ కార్డ్ బ్లాక్ చేయించా. అదే టైంలో ఝాన్సీకి కూడా అదే నెంబర్ చెప్పి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ చేయమని చెప్తే ఝాన్సీ కూడా కార్డ్ బ్లాక్ చేసింది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ కార్డు కూడా నేను బ్లాక్ చేశా. నిన్న ఉదయం అంటే శనివారం ఉదయం మధ్యాహ్నం యూనియన్ బ్యాంకు సైట్లోకి వెళ్ళి అయితే ఝాన్సీది నాది 2 కార్డులు మళ్ళీ అప్లై చేశా, కొత్త కార్డులు. మళ్ళీ అదేవిధంగా యోనో ఎస్బీఐ యాప్లో ఎస్బీఐకి డెబిట్ కార్డ్కి అది కూడా అప్లై చేశా. మ్యాక్సిమం వారం 10 రోజుల్లో మళ్ళీ పోయిన 3 కార్డులు అయితే మనకి వస్తాయి. 50 రూపీస్ కడితే మనకి దీంట్లో సైట్ ఉంది, ఉదయ్లో ఆధార్ కార్డు కూడా అప్లై చేయొచ్చు. దాన్ని మర్చిపోయాను నేను, అది కూడా చేస్తా. 50 రూపీస్ పే చేస్తే మనకి ఏటీఎం కార్డు లాగే వస్తుంది, ఆధార్ కార్డు కూడాను. ఇంకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, అది లోపలే ఉంది ఒరిజినల్. దాన్ని తీసుకెళ్ళి 50-100 ఇస్తే గట్టిగా, అది కూడా పీవీసీ కార్డులో ఇట్లా గట్టిగా చేస్తారనమాట. అది సంగతి. మనకైతే పోయిన కార్డులన్నీ మళ్ళీ వచ్చే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి, డబ్బులు తప్ప. ఇంకా మనం విషయానికి వస్తే ఆ రోజు రానే వచ్చింది ఝాన్సీ అయితే ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 1 వీక్ అనమాట. లాస్ట్ సండే వెళ్ళింది, మళ్ళీ ఈరోజు సండే 11 గంటలకు బయలుదేరుతానంది. అది చిన్న సమస్య ఏంటంటే రేపల్లి దాకా రమ్మంటుంది. మళ్ళీ రేపల్లి దాకా ఎందుకు ఝాన్సీ, బస్సే కదా, బస్సు ఎక్కితే కర్లపల్లిలో ఉంటాను అని చెప్పి అంటే మొక్కలు ఉన్నాయి తొక్కలు ఉన్నాయి అని చెప్పి నేను రాను, రావాలి రేపల్లి చెప్పింది. ఓకే, ఏది జరిగిద్దో అది జరిగిద్ది. ఆవిడ రావడమా నేను వెళ్ళడం రేపల్లి దాకా అని చెప్పేసి. ఇకపోతే నిన్న రెండు పూటల నీళ్ళు పెట్టినండి మొక్కలకి. నేను ఆ మొక్కలు ఎట్టుండేది, ఆ మొక్కలు ఎట్టుండేది చూపించాల్సింది. ఈ మొక్కలు నువ్వే చూసుకుందో వచ్చిన తర్వాత అని చెప్పి నేను కూడా ఏం చూపించలే, ఇంకా ఫోటోలు కానీ ఏం పెట్టలే. ఎక్కడున్నా మొక్కలోనే తిరుగుతూ ఉండి దాని ప్రాణం ఎక్కడెక్కడే. అది సంగతి. తడి ఉంది, బాగానే ఉంది, చూసారు కదా, ఫుల్గా తడి ఉంది. నేను సాయంత్రం కూడా పెట్టా కాబట్టి యాక్చువల్ మొక్కలు నీళ్ళు పెడదామని వచ్చా. ఫుల్ తడి ఉంది, పెద్ద ఎక్కువ తడి కూడా ఉండకూడదు అనమాట, పీల్చుకోవాలి కదా. ఇకపోతే వెళ్ళి సండే కదా ఈరోజు, పిల్లలకి కంజీలు తెచ్చాను కదండి మొన్న. ఈరోజే ఫస్ట్ ఆ కంజీలు తెచ్చిన తర్వాత చర్చిలో వాళ్ళు ప్లే చేసేదానికి అవకాశం ఈరోజే వచ్చింది. ఫస్ట్ సండే తెచ్చిన తర్వాత అయితే వాళ్ళకి రెడీ అయిపోయారంట. ఫోన్ అయితే చేశారు పిల్లలు అమ్మ దగ్గర నుంచి. ఇంకెళ్ళి మనం వాళ్ళని ఎక్కించుకుని కొద్దిగా టీ కానీ ఏదైనా తాగి, మా అమ్మ కూడా బాగాలేదంటే ఇప్పుడు ఫోన్ చేసి నాన్న బాగాలేదన్నారు. ఏమైందో చూసి అయితే హాస్పిటల్కి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి పిల్లల్ని చర్చి దగ్గర వదిలిపెట్టి వద్దాం. ఇదనమాట ప్రస్తుతానికి. మధ్యాహ్నం నుంచి అయితే మనం ఝాన్సీని ఎక్కించుకోదాం వెళ్ళి. మనందరం కలిసి వెళ్ళి బైక్ మీద ఝాన్సీని ఎక్కించుకుని వద్దాం. మనందరం అని ఎందుకన్నానంటే, నేను వెళ్తుంటే మీ అందరూ చూస్తారు కదా, మీ అందరూ నాంపటి వచ్చినట్టే కదా, అందుకన్నాను, వేరే ఉద్దేశంతో కాదు. అదనమాట సంగతి. అంతే ప్రజెంట్ అయితే. అప్పుడు రెడీ అయిపోయారా? పౌడర్ సరిగ్గా వేసుకోండి. ఏం సరే, ఎన్ని ప్యాకెట్లు కొన్నారు పౌడర్? స్టార్ట్ అవ్వలేదమ్మా చర్చి. ఫస్ట్ వెళ్తే అంటే గిఫ్ట్ ఇస్తానారంటండి వీళ్ళకి. అందుకని చాలా పొద్దున్నే, అంటే టైం ఇప్పటికి 7 గంటల 1 నిమిషం అయింది. 5 గంటలు లేసా, 7 గంటల 1 నిమిషానికి చర్చికి రెడీ అయిపోయారు. చెప్పులు ఎటో నాయనకి. అవునా,
టిఫిన్ చేసి ఉండి లేకపోతే ఇంజక్షన్ చేసి వస్తాడు కనపరం తీసుకుని. ఇప్పుడే ఇంట్లో పెడతా. ఇక్కడ అండి చాలా నాళ్ళ క్రితం పెట్టిన చెట్టు ఇది. అయితే కాయ కాసింది. మాకేంటంటే ఫస్ట్ కాసిన కాయ చర్చిలో ఇచ్చేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అందుకని చెప్పి ఇది చూసారు కదా కాయ. ఆల్రెడీ ఒక కాయ కాసిన చిన్నది 10 రాలిపోతుంటే తీసి కోసారు. దాని తర్వాత ఇదే పెద్దగా ఉంది చెట్టు. పైన వత్తలేగురు ఎడగబోతే రాకుండా ఇవ్వండి. ఇది కొంచెం పచ్చిగా ఉంది, చిన్నదే. అక్కడ ఒకటి ఉందా, ఇది బయట ఉంది, దాక్కుంది. ఇదైతే చెట్టునే బండిపోయింది మనకి. దీన్ని అయితే మనం కోసి ఎక్కడ కుతికిలోకి పోయాలా? ఎడకా పైకి వచ్చింది. 6 నెలల నుంచి కష్టపడుతున్నాడా? ఇప్పుడు తీసుకెళ్తారా? మధ్యాహ్నం పెద్దల చర్చికి తీసుకెళ్తారా? సరే, వద్దొద్దు, ఇంట్లో పెట్టు, జాగ్రత్తగా ఇంట్లో పెట్టు. పాలు వస్తాయి. ఇవ్వండి, నిజంగా పాలు చూడండి. ఇవ్వండి ఓరికి కారిపోతుంది. టీ తాగుతున్నారమ్మాయి మీరు? తాగకూడదు, గురు సొక్క లేకుండా ఉన్నాడే. అనిసి టీ తాగుతున్నావు నువ్వు? ఏంది ఎక్కడ ఇస్తున్నా? వేసుకెళ్ళు, బైక్ వేసుకెళ్ళు చర్చికి. సరే వస్తాళ్ళయ్యా మమ్మల్ని వదిలిపెట్టి. ఇదిగోండి, చర్చి తలుపులు కూడా ఓపెన్ చేయలేదు అమ్మాయి. వెళ్ళండి, వెళ్తున్నా. బాయ్ బాయ్. వాళ్ళ కోరిక తీరిందండి. ఫస్ట్ వెళ్ళాలండి అందరికంటే ముందు. సండే కదండి, సండే అంటే నాన్ వెజ్ తింటారు మ్యాక్సిమం. ఝాన్సీ ఉన్నట్టయితే తెచ్చేవాడిని కాదేమో. మా అమ్మ అడిగింది కూరకి ఏమైనా తీసుకొస్తావా అని. తమ్ముడి దగ్గరికి వెళ్ళి చికెన్ అయితే తీసుకొద్దాం. నమస్కారం అండి బాబు. నేను అరిసానండి బాబు, నమస్కారం అన్నాడు. నువ్వు కేకేసావు. రండి బాబు, ఏమన్నా 1 కిలో చికెన్ కొట్టండి అయ్యా బాబు. ఫోన్ వచ్చింది తమ్ముడు. గోపి ఎంత తమ్ముడు? వెళ్తున్నా మరి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ డైలాగ్. ఆ డైలాగ్ అయితే ముగించాలి ఏరాబుడు, అంతేగా. ఇదిగోండి మనోడు అంత ముందు కూడా చెప్పాను నేను, యూట్యూబర్ అన్నా అని కాకేస్తాడు ఇటు వచ్చినప్పుడల్లా. తమ్ముడు ఉంటా, నేను ఉంటా అన్న. మరి వెళ్తున్నా అనాలి కదా, ఉంటాను. కవర్ కాడ తీసుకున్నానులే, ఉంటానని వెళ్తావేంది అనాలి నువ్వు. మరి వెళ్ళమంటా? సరే మరి. ఎందుకైనా మంచిదని చెప్పి మొక్కలకు నీళ్ళు అయితే పెట్టానండి. 9:30, 9:15 దాకా అవుతుంది టైం అయితే. 9:23 అయింది. ఈ మనీ ప్లాంట్ పాపం బతకల. ఝాన్సీ వచ్చిన తర్వాత మొక్కలు మొత్తం ఒకసారి చూద్దానండి. ఫోన్ చేసింది ఝాన్సీ అయితే బయలుదేరుతుందంట. నన్ను ఒక అరగంట ఆగి బయలుదేరమంది. ఇంకా ఈ మొన్న చెప్దాం అనుకున్నట్టు వీటి విషయం ఆనందంగా. నిజంగా వీటిని నేనైతే రికమెండ్ చేస్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయి అంతే. ఇక్కడ ఒక నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంటుంది. మన ఫోన్ మాట్లాడేటప్పుడు అది ఆన్ చేసామంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అసలు అది ఏం వినపడుతుంది, ఫోన్ మాట క్లియర్గా వినపడుతుంది. ఇక బేస్ ఇదంతా నెక్స్ట్ లెవెల్ అనమాట. అది కూడా చూడడానికి బాగుంది. నిజంగా దీన్ని ఆనందంగా చెప్దాం అనుకున్నా. ఆ రోజు చాలా బాగున్నాయి, మనం పెట్టిన డబ్బులకైతే వర్తి అనిపించినాయి అని. కానీ ఇప్పుడు చెప్తున్నా, మీరు ఆ రోజు 2 బాక్సులు తీసుకున్నాను కదా, ఇంకొక బాక్స్ ఏందా అని చెప్పి అనుకుని ఉంటారు. ఆ బాక్స్ ఇప్పుడు చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, ఇదైతే చాలామంది గెస్ట్ చేసే ఉంటారు ఇప్పటికీ. ఏందనేది ఇది ఉంది కదా మన పాతదే.
పిల్లలు ఉన్నారు. పిల్లల చేతిలో ఇది బలైపోయింది. అంటే ఇది నిలబడేదానికి ఇది ఇక్కడ ఇరిగిపోయింది చూడండి. అందుకని చెప్పి మనం ఏదన్నా నుంచోబెట్టి ఇట్లా స్టాండ్ చేసి వీడియో తీసేదానికి అవ్వట్లేదు అనమాట. ఇది చూసారా ఇట్లా ముందుకు పడిపోతుంది అది ఇట్లా. కాబట్టి మనం ఏదైనా నుంచుని తీసుకునే దానికి దీని మీద పెట్టుకుని ఇట్లా తీసుకోవచ్చు. ఇది మనకేమో యూజ్ అవ్వట్లే. సహజంగా ఇట్లాంటి గ్యాడ్జెట్స్ అన్నీ మనకి యూట్యూబర్స్కి సహజంగా డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మనం సేమ్ అదే తెప్పించామన్నమాట. మళ్ళీ పోయినసారి ఏదైతే నేను ఆర్డర్ పెట్టానో అదే సేమ్ ఆర్డర్ పెట్టి తెప్పించా కొత్తదే. అది ఇవన్నీ చూపిద్దాం అనుకున్న ఆ రోజే బాక్స్లో ఓపెన్ చేసి. కాకపోతే మనకేమి ఆ రోజు అనుకరించాల టైం అయితే. ఇదైతే ఒక చైనా యూజర్ మాన్యువల్. ఒక్కడు కూడా చదవన్నారు దీన్ని. ఎన్ని వేల లక్షల కోట్ల మంది ఆర్డర్ చేస్తున్నారు కొన్ని చాలా ప్రోడక్ట్స్. యూజర్ మాన్యువల్ ఎవరు చదవరు. దాంతోపాటు ఇదిగో ఇది చూద్దాం. దీనికి లైట్ వచ్చింది కదండి. లైట్కి ఛార్జింగ్ పెట్టుకునే దానికి ఇదిగో 2 స్టెప్ ఉంటాయి. 2 3 ఓకే. దానికి ఛార్జింగ్ పెట్టుకునే దానికి ఇదనమాట మనం బుక్ చేసింది కొత్తది. అదండి సంగతి. ఇది మనం తెచ్చింది అయితే. దీంతో అయితే ఇక వీడియోస్ రికార్డ్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా నేను భోజనం చేసి ఝాన్సీని అయితే తీసుకొస్తానికి వెళ్తామేమో. రేపలు రమ్మనుకోవాలా, నేనేం కర్లపైన రమ్మనుకోవాలా, ఏది జరిగిద్దో బయలుదేరి వెళ్ళిన తర్వాత అయితే తెలిసిద్ది అనమాట. ఇప్పుడైతే బయలుదేరి వెళ్తా భోజనం చేసి. మీలో చాలామంది కామెంట్ చేశారు చాలాసార్లు నా డైలాగ్ని. అదే అనమాట. ఏంటంటే అదండి సంగతి. ఝాన్సీకి నాకు జరిగిన భయంకరమైన పోటాపోటీ యుద్ధంలో 100% ఝాన్సీ గెలిచిందండి. అందుకని చెప్పేసి నేను బస్సు ఎక్కి అయితే రేపల్లి వెళ్తున్నా. అది సంగతి. ఏదో చెప్తున్నా కానండి మొత్తానికి భయంకరమైన హడావిడిగా ఉంది బస్సులో. అందుకే ఏం వినిపించట్లా. ఝాన్సీ అయితే రేపల్లి దాకా వస్తానంది. నాగాలంకలో అయితే స్టార్ట్ అయిందంట. ఎక్కడ దాకా వచ్చినట్టు ఇంచుమించు నేనైతే రేపల్లి వచ్చేసి అదిగో చూశారు కదా మా అత్త పారిపోయిన స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా ఏందో చెప్తున్నానండి మొత్తానికి సంథింగ్ ఏం వినిపించట్లేదు. సరే అండి మరి వెళ్ళేసేసి ఝాన్సీని తీసుకో. వాతావరణం ఫుల్ చేంజ్ అయిపోయిందండి. వర్షం కూడా పడుతుంది. మా ఝాన్సీ ఎప్పుడప్పుడు చేసే తిక్కల పనులకి కొంచెం కోపం వచ్చింది. అక్కడ నాగాలంకలో ఆటో ఎక్కి చాలాసేపు అవుతుందంట. మరి ఎక్కడ దాకా వచ్చింది ఏంటని ఎవరిదో నా ఫోన్ తీసుకుని చేయాలిగా. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్లో ఉందా లేదా అవతల ఉందా? ముందైతే అవతలకి వెళ్ళి చూసేద్దాం. హే నేను ఎక్కడ ఉండా? ఇప్పుడు ఫోన్ చేసిందండి. నేను వచ్చి ఇంచుమించుగా 20 నిమిషాలు అట్లా అవుతుంది. నమస్కారం ఆంటీ. నమస్తే. నానా బొగ్గులు వచ్చినాయా? ఏం చేసి హవర్ యూ? అవునా? ఎట్లా ఆరోగ్యం? ఎందుకు? నీ మ్యాచింగ్ ఇది మ్యాచింగ్ కదా? ఏమన్నా ఎక్కడ కాదు పట్టుకో. బొక్కలు వచ్చినాయి కొంచెం. బండి వేసుకోలేదమ్మా. ఆటోకి బస్కి వచ్చా. కర్లపల్లిలో పెట్టి బైకు బస్సు ఎక్కొచ్చా. ఏందక్క హలో నువ్వు బొచ్చుపురుగు మొక్క తెచ్చిందా? పదా 10 రూపాయలు తీసుకొని పాపం లేకుండా నుంచి ఎక్కించుకొచ్చాడు. అది పడిద్దిలే పా. దానికి ఏం కదటి పద. దాన్ని 10 రూపాయలు మార్చేది కలిసి. ఎక్కడ చికెన్ కూర? అవునా? ఇట్లా బండి వెళ్తుందా? ఏంటి వెళ్తున్నా ఇటు? అది రైలు పట్టాలు వేసేది. చూడండి మొక్కల బాధలో
ఇక్కడికి వచ్చినా కాడ మొక్కలు తప్పట్లేదు. ఇటు పక్క పడింది ఇందాక బస్ స్టాండ్కి వెళ్ళి రైలు బండి వచ్చింది అంటండి. మా సితార్ గారు చూసాడు రైలు బండిని. కొత్త లైన్ వేస్తున్నారు దానికి సంబంధించింది. అదిగోండి రేపల్లి బోర్డు మొన్న వదిలిపెట్టింది ఏడే. ఇప్పుడు పికప్ చేసుకుంటుంది ఏడే. అది ఆదివారం, ఇది ఆదివారం. అన్ని కోఇన్సిడెంటల్గా జరుగుతుంది. ఎక్కు వెళ్తుంది. వెళ్తాను ఝాన్సీ బస్సు. ఓయ్ నేను ఎక్కువచ్చింది అదేను. ఎక్కువ ఇప్పుడు అది సితారా ఇటు బస్సు వస్తుంది. ఆగు 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 ఆగు. ఎక్కడికి రా దగ్గరకు రా. నుంచో నుంచో ఆడే నుంచో. ఆ బస్సు వెళ్ళి నాకు పద. యాపిల్ దానిమ్మ బత్తాయి అంట. ఇటు తెలియట్లా సితార గాడికి. డ్రెస్ భలే ఉంది అమ్మా. డ్రెస్ బాగుంది. చీకట్లో చూపించిందా? తినాలంటే వెళ్దామా? తినాలి. నువ్వు వెళ్ళు బస్సులో. ఏది లేరు అంట. ఏడా ఉన్నాడు బండి ఏడా ఉండు. తినంటుందా? తినవా? మంచూరియా తింటావా? మంచూరియా తింటావా? నిమ్మకాయ లేదన్నా? మనమే పూలు వచ్చే వరకు లేట్ అయిద్దని ఆడే పూసిన పూలు తెచ్చా. అవునా? చదివిందా? బ్యాగ్ ఎత్తుకొచ్చింది. ఏది కొట్టుకో. న్యాయం చేసానా? ఒక బ్యాచులర్ ఇల్లు అట్లా ఉండాలి. అట్లా ఉంచాను లేదా? ఏం చేసానా? అవును, చెత్త చెదారం మనం శుభ్రం చేయలే. అది అట్లా ఉంటాయి బ్యాచులర్ కొంపలు అంటే. చూడండి వచ్చేసరికి నిజంగా నేను ఉన్నదానికి లేని దానికి తేడా కరెక్ట్గా కనపడింది. సమయం అవుతుంది మిత్రమా లైవ్కి. చక్కగా తెచ్చిన మొక్కలన్నీ పెట్టేశానండి. మొక్కల్లో కాసేపు ఉండాలనుకున్న ఇది నైట్ టైం కదా, రేపు వల్ల నేను అక్కడే పడుకుని పొరలేడమ్మా మొక్కల్లో. లైట్ కూడా పెడతా బయట. అదంటే సంగతి. చక్కగా వెళ్ళాను. చక్కగా ఏ రోజు అయితే మళ్ళీ అదే రోజు మళ్ళీ ఇంటికి వచ్చేసాను. దేవుడి బాగుంది, అంతా బాగుంది, అందరూ బాగున్నారు.
శాలిని మొబైల్ని మిస్ అవుతున్నాను, ఇన్ని రోజులు ఉండొచ్చాను కదా. లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. లైవ్ అయిపోయినా మాట్లాడుకున్నాం మళ్ళీ. ఉమ్. నాకు ఆకలి అవుతుంది. లైవ్లో కూర్చుంటే లాకలేదు గీకలేదు. సరే ఒక గంట లైవ్ సరే. కానిచ్చు. నేను తినదు ఇవన్నీ ఇప్పుడు. ఒక్కటే సర్దురా నేను. లైవ్ అయితే మధ్యలోనే ఆగిపోయిందండి, కరెంట్ లేదు. కరెంట్ కాదు, ముందే సిగ్నల్ లేక ట్రై అగైన్ పడింది ఎన్నిసార్లు నాకు. కొంచెం తేడా కొట్టేసింది, లైవ్ లోకి రావట్లేదు కదా, అదేందో ఈసారి జాగ్రత్త. అది సమస్య కాదు, సిగ్నలే ప్రాబ్లం. అవునా, అది కాక పెద్ద గాలి వచ్చి వాన వచ్చేసింది, దానివల్ల ఫెయిల్ అయ్యాం ఈ రోజు. లైవ్ ఫెయిల్ అయిపోయింది, సక్సెస్ అవ్వాల. కానీ 50 మంది 60 మంది దాకా వచ్చారు. 70 దాటారు. 70 వచ్చారా? వచ్చారు. అంతకుముందు 100 వచ్చారు కదా. 100నే నా టార్గెట్ అనేది నేను సక్సెస్ చేసుకున్నాను. కాకపోతే ఈరోజు నేను ఫెయిల్ అయిపోయాను. మరొకసారి నేను దాన్ని కంప్లీట్ చేసుకుంటాను. అదండి సంగతి. చక్కగా మీరందరూ ఝాన్సీకి ఎలా ఉంది తగ్గిందని చెప్పాను. చక్కగా నా అందరూ నా యోగక్షేమాలు అడిగినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానండి. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను వచ్చేసాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.